నేను చెప్తా సాయి చెప్పండి. భామలంటే ఒకటికి మత్తులోనే లోకం మొత్తం ఉన్నది. ముషాబాద్ సాయి యాదవ్ అయితే నీది పులిగుండె అయితే పిల్లిగుండె కాకపోతే ఫోన్ ది. ఇదేంద్రా ఏంది చదువు ఓ యారే కోయ్ 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 బాబాయ్ పాయింట్ మీది గట్టిండు 2002 వరకు ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలంటే అదృష్టం ఉండాలి. వర్గమే నన్ను స్వాగతించేనే రాన్ రాన్ అంటుంది చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో తిన్నదో పెడదాం చెప్పే. నరసింహ షెడ్స్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. పేరు చెప్పే. నరసింహ. ఊరు చెప్పు. ఎర్రపల్లి. మరి ఏం చేసినావు ఈ రోజు? ఏముంది చెయ్య? ఏం లేదు. ఏం లేదా? ఇవాళ గుంతాలు తీస్తురా. ఈ గుంతలు కాదు. అట్లా కాదు బాబాయ్, అట్లా కాదు. నువ్వు ఇప్పటి వరకు ఎన్ని గుంతలు కొట్టినవే? 1 2 3 4 5 గుంతలు ఇదే నీ అవ్వా అని అన్ని పిల్లి గుండె వచ్చింది. గుండె సుడు పులి గుండె లంఘించేసురు తపులే పంజాబ్. దాకా ఎన్ని గుడిసెలు వేసినావు? గుడిసెలా 5-6 వేసిన. పుట్టి నుంచి 5-6 గుడిసెలేనా? ఎందుకు వేస్తాం గుడిసెలేమో? నేను డ్రైవింగ్ చేస్తా, లారీ డ్రైవర్. నేను లారీ డ్రైవర్ లారీ నడుపుకుంటా. నేను గుడిసెలు ఎందుకు పోతా మరి? నేను వేసినామని అడుగుతున్నాను. పెద్ద మనిషి కట్టిన అడొకటి ఒకటి వేసినాం 5-6 గల. సో గాయ్ చూస్తారు కదా, మేమైతే నైట్ టైమ్ లో పడుకోవడానికి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న అదే వెదర్ కి పడుకుంటారు, ఈడికి వచ్చిన అదే వెదర్ కి అనుకుంటారు. నేను చెప్పి వీళ్ళకి చిన్న ప్లాన్ ఇచ్చి ఒక చిన్న షెడ్ అయితే వేస్తున్నాం. చూస్తురుగా ఇగో చెప్పి ఎందు గురించి అంటే వీళ్ళు ఆడవనుకుని ఈడవనుకుని ఏం లాభం చెప్పు, లోబడి అనుకుని అదే అవుతుంది. అందు గురించి ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలంటే అదృష్టం ఉండాలి. వర్గమే నన్ను స్వాగతించేనే పాదాలు మోపగానే. ఇంత మంచి గాలిని వదిలిపెట్టి అలా వండుకుంటారు అని చెప్పి నాకే యాస్ట్ వచ్చి నేనైతే చూస్తురు కాదు ఒక షెడ్ అయితే రెడీ చేపిస్తున్నా. నేనే బతిన్లాడి ఒప్పించి ధమాక్ ఖరాబ్ చేసి మరి నేను ఒక షెడ్ అయితే ఇప్పిస్తున్నాం. ఇగో చూస్తురుగా ఈ షెడ్ పేరు ఏం పెడదాం చెప్పే. నరసింహ షెడ్స్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ. నా తోటి ఉన్న సేన ఉరికేటి. ఎవరు? అరే వీరి పేరు చిన్న చిగురు పెట్టిరా. ఆయనకి స్నాప్చాట్ చూడం, నాయన స్నాప్చాట్ చూడం. ఫోన్ ఇయ్యర్రా. నిన్న ఏంది ఇగో నిన్న నుంచి వీడియో పడ్డది, అన్నయ్య చెప్పిండు అది ఒక కంటెంట్ వీడియో అని. మాయగాడు ఊహ కన్ననోడు వీడి వరకు పడిన వాడు పైకి. సరే కంటెంట్ వీడియో కదా, ఇప్పుడు ఫోన్ చేయి. బరాబర్ ఫోన్ ది. నువ్వు ముషాబాద్ సాయి యాదవ్ అయితే నీది పులిగుండె అయితే పిల్లిగుండె కాకపోతే ఫోన్ ది. స్నాపే తీసేసిన తీసేసిన ఏం లేనప్పుడు చెప్పేసిన ఒప్పుకోలే. ఆ వీడియో చూసిన తర్వాత ఎవరు ఏది 3 రోజులు అయితే తెచ్చి ఇప్పుడు లేదా నిమ్మకాయ ఇంకో ఫ్రెష్ అవి కనపల్లే, మన తెచ్చినట్టు కనపల్లే. నా 3 రోజులు అయితే అన్నను ఇప్పుడే నువ్వు అలా వింటుతావు. ఇక్కడికి వద్దు. చీమలు చూడు ఎట్లుండే. సరే అది కాదన్నా, ఇప్పుడు సాయిబాయి చెప్పు ఏదో ఒకటి ఫైనల్ చెప్పు. కంటెంట్ కోసం ఆ వీడియో చూసిన తర్వాత ఏమైందంటే మా ఇంట్లో నచ్చలే కాదు, ఇంట్లో నచ్చలే కాదు, ఇంట్లో దొరికిపోయి అన్నతోనే మా ఫ్యామిలీ మెంబర్స్. సరే
ఫ్యామిలీ మెంబర్ ముగ్గురు ఇంకా 10 మందిని పట్టిస్తానా నాకే ఇద్దరు పరిచయం చేసిండన్న పరిచయం చేసి సాయి అని మాట్లాడుతూ నీతో ఫ్రీగా మాట్లాడిందా లేదా ఏంది? మాట్లాడద్దు కట్టప్ప అబద్ధాలు ఆడద్దు సరే ఇప్పుడు నీ ఫోన్ వంశీగా రారా 2 నిమిషాలు రారా చాలు 2 నిమిషాలు రారా అన్న ప్రతి ఒక్క పిల్లవానికి తెలుసు ఎందు గురించి అంటే ఫోన్ మాట్లాడుతున్నాడు పక్కకు వీడు ఉంటాడు అన్న. ఏదో ఏమైనా ఉట్టిగా బయట- ఒక 10 మంది పిల్లలు ఉన్నారు అనుకో ఏ పిల్ల ఏ అనుకుంటా వీడు ఇంకెంత మందితో మెసేజ్ చేస్తుండు ఇంకా 9 మంది ఎవరు అరే పిల్లల గురించి కొట్టడా కాదు నా తల్లి సరే తల్లి కొట్టే అబద్ధం ఆడతాడు అన్నకు తెలిసి మరి ఒట్టేసినావు నువ్వు వాళ్ళకి తెలుసు ఒక్కసారి ఫోన్ నా ఫోన్ లేదు ఇది ఎవరిది మరి అరే ఇది ఎవరిది? ఇవ్వా నువ్వు సో గైస్ ఇక్కడ నేను చెప్తా సాయి చెప్పండి స్నాపే తీసేసిన ఉంది 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 delete చేస్తానన్నా, ఉంది. అరే ఏ పక్క భామలంటే ఒకటికి మత్తులోనే లోకం మొత్తం ఉన్నది. అరే చెప్పా నా గుడిసెకు ఒక మంచి పేరు సరే ఈ సబ్స్క్రైబర్ కి అడిగా నా గుడిసెకు ఒక పేరు మంచి పేరు గుడిసెరా? ఇది దీనికి ఒక పేరు పెడుతున్నాం పర్సన్ కాటేజ్ ఆరాడు ఉంది సో సబ్స్క్రైబర్స్ కి ఒక స్మాల్ రిక్వెస్ట్ అని ముచ్చట మీ మెసేజ్ ఒక డౌట్ లోనే నీకే తిడతారా షెడ్ ఇప్పుడు ప్రతి దానికి మన దాంట్లో ఒక పేరు ఉంది కదా షెడ్ కి ఒక పేరు అరే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ వల్ల మనం ఇంటున్నాం కదా ఇదేంద్రా ఏదో ఏంది అది చదువు కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కనిపిస్తుంది ఇక చూడనా ఫర్ ఎవర్ అని ఉంది ఎందుకంటే క్యాప్షన్ ఇదేంది అండర్ అండర్ వేరా అండర్ ప్రోగ్రామ్ అన్నా అరే ఏందన్నా రికార్డింగ్ 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 జోరు చదవకండి కనిపిస్తలే అన్నా మొత్తం ఎవ్రీ వన్ ఇదేం చదువు ఇది కనిపిస్తలేదన్నా కనిపిస్తుంది చదువుతా చెప్పు ఫోటో తీసి అరే ఇగో భయ్ మనకు వస్తుంది ఇగో వీళ్ళు చెప్పినట్లు అది కాదు గాని సరే ఇది ఫోటో బ్రేక్ ది రూల్స్ బ్రేక్ ద రూల్స్ చిన్నది జూమ్ చేసి ఇంకెంత చదువుతారు ఇంగ్లీష్ అంటే మొత్తం చదవరు బాయ్ వచ్చి కొంచెం చదువుతారు ఏదిరా కనిపిస్తుంది కింద ఉంది వరల్డ్ వరల్డ్ కనిపించలే ముసలోడు అయిపోయినాడు వరల్డ్ ఉమెన్ సిస్టమేటికల్ వై బ్రో వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ నథింగ్ బ్రో సాయి బాయ్ కట్టప్ప గుండె బాబాయ్ పాయింట్ మీది కట్టిండు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు బాబాయ్ కష్టపడుతున్నా చెప్పేసి నేనైతే లింక్ ఇప్పించిన బాబాయ్ ఒక చిప్ కొట్టు బాబాయ్ ఓయ్ చిప్ కొట్టు కొట్టే అరే బాబాయ్ అయ్యా పెద్దోళ్ళకి వేస్తారా ఏం పని చేయదు పని చేయదు ఇప్పుడు ఎందుకు పని చేయదు అన్న కవర్ ఎట్లా కప్తావా చెప్తా అది కొయ్యాలి ఆడికి మరి అందుకే నీకు చిల్కై చెప్పినట్టు చెప్పిన ఫస్టే బాబాయ్ దీనికి ఇక్కడ ఒకటి పెడితే అది కొంకి అవుతుంది కావాలి చెక్కలు కావాలి ఏంటి మరి ఇప్పుడు ఏం చేస్తా అంటున్నావు మరి అన్నా కట్టించినావు ఇంత గురిచేపు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు మరి అన్నా నువ్వు చెప్పలేదు చిల్క భాష వస్తుందా నీకు అవురా వస్తుంది సార్ ఇస్తున్నా పట్టుకో ఇగో దీని లెవెలా ఆడు గుర్తుపెట్టు ఈడికి ఎడతా హైట్ ఎక్క అయిటద్దు దీని మందే ఉండాలి రైట్ దాని నీకెళ్ళి కవర్ వస్తుంది కదా ఇప్పుడు జరా రైట్ దీనికి చూడు వీడికి లేపి. దీన్ని తీసి దాన్ని నరికి పెడదాం రే ఈయనక ఆగదురా వెయిట్ దారా ఏయ్ నువ్వు కింద నరుకుతా మీద నరుకుతా కింద పట్టుకోవాలా ఉసిపోతుంది
మీద ఎప్పుడన్నా నరికినావు ఇట్లా? ఏం చెప్తాం చూడ వీళ్ళు మజా. ఇప్పుడు ఆయన అన్నాడా? నువ్వు విన్నావా? నువ్వే అన్నావు అంటున్నా. రికార్డ్ అయింది, ఆన్లైన్ ఉంది, చూపించాలా? అగర్ నువ్వు అన్నామే ఉంటే సరే అది స్నాప్ ఓపెన్ చేద్దామా? సరే స్నాప్ ఓపెన్ చేద్దామా చెప్పు మరి. వద్దు వద్దు. ఎవరన్నా గర్ల్స్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి సాయి వచ్చినప్పుడు స్నాప్ ఓపెన్ చేయండి, బయటపడతాడు. ఎన్ని పూటలు తింటావు రాని అవ్వా? తిని కళ్ళు తాగుతున్నావు తింటున్నావు, కళ్ళు తాగుతున్నావు తింటున్నావు. ఏంది లేసలేదా? జర్ర లేపైనతో అయితే అంటాడు ఆయన. ఆయన సూరపిల్లగాడ అనడా మరి అంటాడు. అమ్మ నీకన్నా 2 నెలలు చిన్న అబ్బి కావా చూసి బాబాయ్ బాత్రూమ్ మినబామ్మది వస్తున్నారు. అది ఓకే, ఈడ పెడతాను కట్టుకొని మరి ఏమని పిలవాలి మినబామ్మది? వీక్తవా? కట్టు మరి, మోపులు కట్టుకోపో. నా దగ్గర దారం వద్దు. ఏమైతుంది నీకు? పొడుగు కడిగాయి, పొడుగు పొడుగు ఇంకా చాలా ఇంకా పొడుగు కడిగాయి. కట్టాలి దాన్ని గట్టి కట్టు. ఇగో కష్టం వస్తుంది మరి నీకు తమ్ముడు అవుతాడు. అర్థం అంటున్నావే పెద్ద మనిషిని ఒక మాట. సార్ నడుకుంటూ ఉండను అట్లే కానీ నువ్వు ఇట్లా అడ్డం వేసిన వచ్చి పొయ్యిలోకి వస్తే కట్ చేద్దాం. కాకపోతే అదేముంది దాకా అయితే కట్టి ఇప్పుడు ఇది ఎవడన్నా ఇక్కడ కొట్టాడు ఉంటే కదలేదా? కట్ చేద్దాం, వీడి కట్ చేసేద్దాం. ఓకే కానీ అవసరం లేదు, ఇది కట్ చేసేద్దాం. కానీ కట్ చేస్తే ఖరాబ్ ఇప్పుడు అడ్డం వేస్తే ఖరాబ్ చేస్తా అంటున్నావు అంతేగా. నువ్వు ఇప్పుడు వాటర్ పోదు. నువ్వు కట్టెని ఖరాబ్ చేస్తా అంటున్నావు అంతేగా. వాటర్ ఎందుకు అదే నీ ఆ భూమి మీద నీళ్ళు పడ్డాయి ఉంటాయో నీ మీద ఉంటాయా? నువ్వు ఏం మనిషి, నువ్వు నరసింహనా, నువ్వు నీకు ఇంత ఏం తెలుసు? సైడ్ కి వేస్తే నీళ్ళు ఎట్లా పడతాయి? ఏది అన్న ఆల్రెడీ ఇక్కడ డౌన్ ఉంది మొత్తం. అక్కడ చూడు, అక్కడ ఎంత హైట్ ఉంది, ఇక్కడ ఎంత డౌన్ ఉంది. కట్టె వేస్ట్ కాకుండా ఇట్లా అడ్డం వేసాం అనుకో, ఆల్రెడీ పొడవ వేసినాం, కట్టె అడ్డం వేసినాం అనుకో లెవెలే వస్తుంది. కట్ట అట్టేస్తే గుచ్చుకోదా? హైట్ లేదా అన్నది, ఇక్కడ కిందికి కాదా, అక్కడ హైట్ లేదా, అది ఇక్కడ దిక్కేసాం, ఇక్కడ హైట్ ఉంది, ఇట్లేస్తాము, ఇది మీదికోదా? సాయి బాయ్ ఎట్లా చెప్పు? చేసేసాము వేస్ట్ కాకుండా కట్టె నరకకుండా కోటమే వేయాలి. ఎట్లేస్తావు చెప్పు? ఇట్లనే ఎట్లా ఇట్లా ఎట్లా అంటుంది తెలుసా? ఏ చూపించకుండా పెళ్లి చేయాలంటున్నాడు. మీరు ఏ చేసినా ఆడికే పోతురు. ఏందే పెద్ద మనిషి నువ్వు చెప్పు. నేను కట్టెను వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇప్పుకున్న పని చేసినట్లు ఉండాలి. ఏ పని అయినా 2 పనులకు ఉపయోగపడాలి. ఏ పని అయినా నువ్వు కట్ చేస్తా అంటున్నావు, మిగతా కట్టెలు పొయ్యిలో పెడతావా? ఇట్లా కడతారు అది. అన్ని కట్టెలే చెత్త వస్తున్నావా? ఏం చేస్తున్నావు? అన్ని కట్టెలు నింపి. నేను అనేది నేను గట్టి ఇటు వేస్తే వాటర్ రాదు అక్కడికి. ఎందుకు రాదు? ఎట్లా వస్తుంది? ఎట్లా రాదు? అడ్డ అవుతుంది కట్టి. చెప్తా ఎట్లా వస్తుంది చెప్తా. కరెక్టే, నువ్వు కరెక్ట్ చేసినావు, కరెక్ట్ లేదు. ఇప్పుడు కట్టెలు నరికేయమంటున్నా. తెలివి ఉంటే ఈ మాటికి నీకు మరి ఊళ్ళో పోయి ఏ మందు తీసుకురా పోయి తెస్తావా? ఓయ్ సప్పుడేవు ఇక్కడ చూడరా బాబాడిది తీసుకురా పోయి. ఆయన బామ్మారి అంటే మీ బావనారా? మరి బావ అంటారేమో మరి. చెప్పు, డిసైడ్ చెప్పు ఏదోటి. మన కోడి ఇంకుంటా అది రంపే కావాలంట. అది అదే పడిపోయింది కదా దెబ్బ కొట్టి. సో గైస్ డే 1 కంప్లీట్ అయిపోయింది. డే 2లో మొత్తం ప్యాకప్ చేస్తున్నాం మనం చూడ. అగో గేల్ నుండి బండి స్టార్ట్ చేస్తుంది చూడు అన్న. అగో గేల్ రా పెట్టి బండి స్టార్ట్ చేస్తుంది. బండి రాదా? మరి గేల్ నుండి బండి స్టార్ట్ చేసి కొని వెనక గుద్దుతాడు చూడు.
పనులు కావు, పడా పడా అయిపోవాలి, పడా పడా అయిపోవాలి పనులు. చెప్తానే ఉన్నా, ఇంటనే ఉండాలి. వింటున్నాడు వింటున్నాడు ఇంటేంకోడు వింటున్నాడు. మీ దోస్త్ మీద పాట పాడు. మీ దోస్త్ పేరు ఏంది? ఇంట్రడక్షన్ తిరుపతి వస్తుండో పనికి మళ్ళోడైతే చేస్తుండో పాడైతే చేస్తుండు, ఏడానే కడుతుండో పనికి మళ్ళోడైతే ఏ తరంగా చూస్తుండ అన్ని కాపోతున్నాయి. నెర్రపల్లి ఇబ్రాహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా. నెర్రపల్లి చికెన్ సెంటర్, చికెన్ సెంటర్ సిర్పద్దీన్ అంటారా? చికెన్ సెంటర్ చికెన్ సెంటర్ చికెన్ సెంటర్ సెంటర్ కరెక్టేనా? కరెక్టేనా? చికెన్ సెంటర్ నెర్రపల్లి సిర్పద్దీన్ గుడిసె మాత్రం కడుతున్నాం. చికెన్ సెంటర్ నువ్వు చెప్పు. నువ్వు కరెక్ట్ చెప్తలేవా అని. కరెక్ట్ ఏం చేయలే, కోరుకుంటుంది ఏం లేదు. ఊసిపోతుంది చూడు మొత్తం. పనికి మళ్ళోడు కమిషన్ తీసుకుంటా అన్న. ఈ 10,000కి ఇప్పించి కమిషన్ తీసుకుని ఇంత కరెక్ట్ తీసుకుంటా. అది దొంగ పాస్ గానీ దొంగ పాస్ కమిషన్ తీసుకుంటా. ఎవడన్నా గుడిసేనికే కట్టెలకు 10,000 అవుతుందా? కట్టెలు తీసుకుంటున్నాం మొత్తము 4,000 కమిషన్ తీసుకుంటే బాగున్నట్టు ఇలా చేస్తా ఇచ్చిందట. పనికి మళ్ళోడు చూడే నీకే తెలుసు. ఒకనాడు చేస్తావు 3 రోజులు తగ్గపోతావు. కట్టేసి 2 పెట్టగల అక్కడ తప్పుతుందా? ఇగోనే తెలియనప్పుడు ఒక పెద్ద మనిషిలాగా ఉన్నాడు నరసన్న, పెద్దోడు, మంచి బాధ్యత మీద చేసుకొని చేస్తాడని చెప్పి ఈయన తీసుకొని ఉండాలి కదా. ఈయనకి ఇంతనైనా ఏం చేసిండు? 10,000 ఆయన అవ్వాయి కొట్టుకుంటే ఈ జోలు పెట్టుకుంటే ఆ జోలు పెట్టుకుంటే వయసుకు పోతే వయసులో ఖర్చు పెడుతుంది. అంతే మరి వయసు మంది పుల్ బాటలు తీసుకుంటే తాగుతుంది. 4 పుల్ బాటలు మంచి తీసుకుపోయి బయలుపడ సావా మళ్ళా. ఇగో వీడికి వచ్చి నుంచి ఆయన పైసలు ఖర్చే ఉంది కానీ పనికి వచ్చే పని పనికి వచ్చే పని చేస్తలేవు. మాట మారుస్తుంది చూడు, మాట మారుతుండు. ఇజ్జత్ పోతుందా అని. ఇజ్జత్ పోతుంది. ఆయనకు దుబాయ్ నరసింహ అని పేరు ఎందుకు వచ్చింది? దుబాయ్ నరసింహ అని పేరు ఎందుకు వచ్చింది? ఆయన దుబాయ్ లో దొంగతనం చేసి వచ్చిండు. ముందు కొడితే మాకు మేమే మహారాజులు. ఈ పక్క చూడు పనికి మళ్ళా పని చేస్తాను. ఇట్లా చేసే దుబాయ్కి వెళ్ళి కొట్టిరు కదా. అందుకే దుబాయ్ దొంగ నరసింహ. దుబాయ్ దొంగ నరసింహ అంటే నీ పేరు. షాప్ చేస్తుందో కోసేస్తా అనుకుంటున్నా కానీ ఏం మాట్లాడుతున్నావు? ఊళ్ళో కోళ్ళు పోతున్నాయి, కొల్లని పోతున్నాయంటే పని చేస్తావు మన చేస్తలేవు. అది కాదే ఊళ్ళో కోళ్ళని కోళ్ళని పట్టుక తింటున్నావు, కోడి పుంజులని ఊళ్ళో మొత్తం బదలామా అంత ఊళ్ళకి వస్తావా? అంత దొంగ పాసు. అందుకే తోటలో ఉంటావు, తోటలో దొంగతనం చేసిన నరసింహ కోళ్ళు దొంగతనం చేసి నరసింహ. ఆడవుట కోళ్ళేనా? ఏమైనా వయసులో పోయి మా సార్ నుంచి ఇది అది 10,000 అయితే 20,000 అయితే తీసుకొని జైల్లో పెట్టుకొని వయసులో పెట్టుకొని తాత. అవును అవును దుబాయ్ నరసింహ మా తమ్ముళ్ళకి అందరు చెప్తా. ఎవరికైనా పులిగుండకే పులిగుండ ఎట్లా అనుకుంటున్నావు నీ సంగతి? మీ బిడ్డలకు చెప్పుకో, మీ మన్మలకు చెప్పుకో, చెప్పుకో. ఏం చేయలేదు నన్ను. ఏం మా భారత మనవాడు వచ్చింది అనుకో చాకే చెప్తాడు. అంత లేదా మొగోడా? ఏమన్నా మొగోడే. ఏమనుకున్నావు? నీళ్ళెక్క అనుకున్నా చాలు. నీళ్ళెక్క అనుకున్నావా? తోడు నాకు అయిపోతా.
ఆ. రాన్ రాన్ అంటుంది చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో తిన్నదో ఓ చిన్నదో. తెలీదు కవర్ కప్పాలంటే దాని పైకి ఎక్కి కప్తారు. సో మన ఎవరిదే ఇలా తెలివి ఎవరిది కవర్ కట్టి గుంజాలని. నాదే ఐడియా నాది. నువ్వేం మాట్లాడుతున్నావు అన్ని ఎక్కతక్క మాట్లాడకు. నీకంటే ఈ మూడే రాదంట. అవి మూడేరా నాకు నేనేసి నన్ను వేసినావా పక్క మాట్లాడుతున్నావు అంత మాట్లాడుతున్నావు మనరాదు. ఏం పని చేశారా? మీరు ఏమనుకుంటారు? ఆ శరిపతి తెలివి ఎక్కువ ఉంటుంది, ఆ మూడే రాదంట. అవునా? నేనేసి నన్ను వేసినావా? ఏమంటే తెలివికే. ఆ షర్బత్ గాని గాలి కొట్ట నీకేం రాదు. వీడేం పడతాడు. అవునా? నాది గాలి కొట్టరా? అక్కడ ములగడ్డు మరి సరిపోతాను అంటే ఆడు ఆ బుడ్డ చికెన్ సెంటర్ పెట్టుకొని గది నడవసేది. చికెన్ సెంటర్ నడవచ్చేదన్నావు. నువ్వు ఇంకో మాట చచ్చిపోయిన కోలం కొట్టాంతో. అవునా? చచ్చిపోయిన కోలు కొట్టాం. ఏడ చూసినావా నువ్వు అన్ని? బాగా మాట్లాడుతున్నావు నువ్వు అన్ని. చచ్చిపోయిన కోలం అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. అరే చంపిండ్రా బాయ్, పాపం చంపిండ్రా. షర్బత్ వేసేసిండు. మీ మన్మలకు చెప్పు. మీ మన్మలకు ఏం చెప్తావు? చెప్పు మా మన చెప్తా రాకపోయి. జస్ట్ ఇదంతా మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి. వాళ్ళు ఏం కొట్లాడతలేదు, వాళ్ళ ఫ్రెండ్సే. కాకపోతే ఏదో నవ్వుకోవడానికి చేస్తారు అంతేగాని. అంతేగా? అంతేనే కదా. అంతే 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 అంతే.